నమస్తే ఓరగల్ 9 న్యూస్ కి స్వాగతం. హీరో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకుని సంధ్య థియేటర్ తోకిసలాట ఘటనలో స్టార్ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ని అతని ఇంటి దగ్గర ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కాసేపు విచారించిన పోలీసులు వైద్య పరీక్ష నిమిత్తం బన్నీని గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ పోలీస్ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ బలగాలను మోహరించారు. చెప్పండి. Mani sir, what you are going to say? Mani sir, what you are going to say? Sir, please. Hey, wait. Hey, బాబు జరుగు. ప్లీజ్ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ విధులు కేటాయించిన అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీగా నిధులు నిర్వహించాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల హాల్ టికెట్, ఫోటో గుర్తింపును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పరీక్షల కేంద్రాల వద్ద నిర్వహించవలసిన విధులు, సంబంధించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు వివరించారు. These are circulated to you, distributed to wrong distribution of question paper booklet. So, and English Urdu question paper booklet should not be given to English Telugu. Wrong sequencing of booklets during distribution. So that is no report from any candidate that the examination was delayed. Some simple mistakes. Attendant details are not tallying. దయచేసి ఇది ప్రాపర్గా చదువుకోండి. ఇందులో ఉన్నది మాత్రమే మనం ఫాలో కావాలి.
ముఖ్యంగా చీఫ్ సూపరింటెండెంట్ గత ఎగ్జామ్స్ చేరాల్సిన విషయాలు చెప్పదలుచుకున్నా. ఇప్పుడు సరికాలం 5 గంటలకి చీకటి అయింది. సో మన ఎగ్జామ్ 5 గంటలు ఆగింది. మీరు కాబట్టి ప్రతి రూమ్లో లైట్ తిప్పే విధంగా చూసుకోండి. అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదు కాబట్టి ప్రతి రూమ్లో కూడా లైట్ ఉండే కూడా. ఇంకొకటి ముఖ్యంగా 14వ తారీఖు నాడు అందరు ఇండికేటర్స్ మనకు 15 1 డే బిఫోర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ప్రాపర్గా ఒకసారి 1కి 4 సార్లు చదువుకోండి. అందులో ఏమైనా ఉంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, ఈపీఎస్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అక్కడ అడిగి క్లారిఫై చేసి. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ను ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ తీవ్రంగా ఖండించారు. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయకపోతే కోర్టుకు వెళ్తానని చెప్పారు. 2019లో జరిగిన పుష్కరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటలో 20 మంది చనిపోయారు. అప్పుడు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్ట్ చేశారని, చంద్రబాబుకో న్యాయం అల్లు అర్జున్ కో న్యాయమా అని కేఏ పాల్ ప్రశ్నించారు. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయకపోతే ఆర్టికల్ 14A ఉల్లంఘన కింద కోర్టుకు వెళ్తామని చెప్పారు కేఏ పాల్. When Chandrababu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu needed a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశను మార్చుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంటరీ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని తెలిపారు. వైసీపీ హయాంలో ఊహించని దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని చెప్పారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. ప్రజాజాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలనేదే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు అన్నారు. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నామని, నేడు $3,000 కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉందని, 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం పెరుగుతుందని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ కోసం 15 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారని చెప్పారు. పేరుతో లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలని మనందరి సంకల్పం. అదే సమయంలో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనేది మా సంకల్పం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం.
ప్రభుత్వాల్లో ప్రముఖమైన పాత్రలు వహించే పరిస్థితికి వచ్చారు ప్రజాప్రతినిధులుగా. ఇంకో పక్క కార్పొరేట్ రాజ్యంలో మన వాళ్లే ముందుండే పరిస్థితికి వచ్చారు. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో సీఈఓలుగా ఇండియన్స్ ఉండే పరిస్థితికి వచ్చారు. నిన్ననే మీరు చూశారు, ఒక తెలుగు బిడ్డ దొమ్మరాజు గుకేష్ 18 సంవత్సరాల వయసుండే వ్యక్తి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడంటే అది తెలుగు జాతిలో ఉండే ఆత్మవిశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టాలెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మెరికల్ లాంటి యువతున్నారు. తిరుగులేని మానవ వనరులున్నాయి, సహజ వనరులున్నాయి, నదులున్నాయి, సముద్ర తీరం ఉంది. ఇవన్నీ కూడా మనం కానీ సక్రమంగా ఇక్కడ చదువుకున్న పిల్లలు చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నీళ్లు ఇవ్వడానికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇస్తున్నాం. అన్ని వాహనాల్ని ఈవీ వాహనాలుగా తయారు చేయాలని టూరిజాన్ని గుర్తించి నమ్మి భూమి ఇచ్చారు. ఫౌండేషన్తో భారతీయుల్లో ముందుండేది తెలుగు జాతి ఉంటారు. అది కూడా నాకు అనుమానం లేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ విజన్ చదవండి. 47 ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఆయనకి నాలాంటి వాడు ఒకేసారి వెళ్ళి కూర్చుని సరిపో. ఆయన అపారమైన అనుభవం, ఒక రెవెన్యూ మంత్రిగా, ఒక ఫైనాన్స్ మంత్రిగా ప్రారంభించి ఆయన చేసుకెళ్లే విధానం చూస్తుంటే నాలాంటి వాడికి నేర్చుకోవడానికి మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా వికసిత్ భారత్. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఇందులో విపక్షాల తరఫున కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చర్చను ప్రారంభించారు. ఎంపీగా ఇటీవలే పార్లమెంట్లో అడుగుపెట్టిన ఆమె లోక్సభలో ప్రసంగం చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార బీజేపీ ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేశారు. రాజ్యాంగం అంటే సంఘ్ ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశిస్తూ బుక్ కాదని దుయ్యబట్టారు. श्रीमती प्रियंका गांधी वाड़ा। नमस्कार माननीय अध्यक्ष महोदय जी, एक पुरानी परंपरा रही है। ये परंपरा संवाद चर्चा की रही है। बौद्ध धर्म में, जैन धर्म में, सिख धर्म में भी ये वाद संवाद, ये चर्चा बहस परंपरा से उभरा हमारा स्वतंत्रता संग्राम। हमारा स्वतंत्रता संग्राम विश्व में एक अनोखा संग्राम था, एक अनोखी लड़ाई थी जो अहिंसा और सत्य पर आधारित, और उसी आज़ादी की लड़ाई से एक आवाज़ उभरी। हमारा संविधान इंसाफ, उम्मीद, अभिव्यक्ति और आकांक्षा की वो ज्योत है जो हर हिंदुस्तानी के दिल में जलती है, और सरकार बदल भी सकता है। ये ज्योत जो हर हिंदुस्तानी के दिल में जलती है, उसने हर हिंदुस्तानी को ये विश्वास दिया कि देश की संपत्ति में, देश की दौलत में, संसाधनों में उसका भी हिस्सा है, कि उसे एक सुरक्षित भविष्य की उम्मीद का अधिकार है, कि देश बनाने में भी मैं उस बच्ची के पिता से मिली, ये लड़ने की क्षमता, ये हिम्मत, पीटा गया होगा। उनके पिताजी हर रोज उनको स्कूल छोड़ते थे। मैंने हमारे संविधान की ज्योत को जलते हुए देखा है। ये वादा एक सुरक्षा कवच है जिसको तोड़ने का काम शुरू हो चुका है। लैटरल एंट्री और निजीकरण के जरिए
इनकी गंभीरता का उनका नाम भाषणों से मिटाया जा सकता है। देश की अर्थव्यवस्था को मजबूत बनाने के लिए बनेगी तो भारतीय बाजार को मजबूत बनाने के लिए बनेगी, उनके भविष्य को मजबूत बनाने के लिए बनेगी। किसान और आदिवासी भाई बहन भरोसा करते थे कि यदि जमीन के कानून में संशोधन होगा तो उन्हीं की भलाई के लिए होगा। आप नारी शक्ति की बात करते हैं। आज चुनाव की वजह से शायद इतनी बातचीत हो रही है नारी शक्ति के बारे में, क्योंकि हमारे संविधान ने महिलाओं को यह अधिकार दिया, उनकी शक्ति को परिवर्तित किया वोट में। और आज आपको पहचानना पड़ रहा है कि महिलाओं के बिना, कि नारी शक्ति के बिना ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్. మన ఓరుగల్లు నగరానికి సమీపంలో హన్మకొండ జిల్లాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో కమలాపూర్ మండలం కేంద్రంలోని అంబాల కమలాపూర్ కు మధ్యలో గూడూరు విలేజ్ సమీపంలో ఆహ్లాదకరమైన పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో మన విలేజ్ సాధన రిసార్ట్స్ మీకోసం ఏర్పాటు చేశాం. రండి, కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మా సాధన రిసార్ట్స్ లో ఎంజాయ్ చేయండి. మంచి స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వసతులతో 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దాం. వెంటనే రండి, బుక్ చేసుకోండి, సంప్రదించండి 9949122072 9494825960. ఇంకెందుకు ఆలస్యం, వాట్సాప్ ద్వారా, కాల్స్ ద్వారా సంప్రదించండి. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ అందిస్తుంది.